అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఆ, మరి ఇప్పుడు వ్యవసాయం అంటే ఎక్కువ ఏ పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ? వరి, వరి. తర్వాత పెసర, మినుము, మొక్కజొన్న. ఏం వరి రైతులు ఉరేసుకునే పరిస్థితి ఉందంటగా అన్న ఇప్పుడు ప్రస్తుతం? ఏమి లేదులే, 2 మిగిలిన 7 కొద్దిగా రాసు వరదలు వచ్చినాయి, ఎక్కువ వేసారు. ఆడికి పోయినాటి 10 వేసారు. పర్లేదులే. ఇప్పుడు పండిన పంట కొనే పరిస్థితి కూడా లేదంటగా ప్రభుత్వం. మరి ప్రభుత్వం కొన్ని ఏరియాలో కొంటది, మా ఏరియాలో కొనలా, మా ఈ ప్రైవేట్ వాళ్ళే కొంటున్నారు. పర్లేదు. అంటే 2 వేలు అమ్మినా 7,000-1,500 అమ్ముతున్నాయి, అంతేగాని తేడా లేదు పెద్దగా. అది అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అసలు అన్ని ఏరియాలు. ఈ కొంటనా అన్నారు కానీ పట్టించుకోవాలా, రాలా మొత్తానికి. క్షేత్రస్థాయిలో మొత్తం మొన్న చెప్పారు, మీటింగ్లు పెట్టి రాలా అసలు ఇంతవరకు మాది గారి కొనలా. అది సరే, ఇక్కడ ఇంకో విషయం, మరి ప్రభుత్వం మారింది, 6 నెలలు అవుతుంది. గడిచిన ప్రభుత్వానికి 5 సంవత్సరాల ప్రభుత్వానికి 6 నెలల ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏంటి? బొచ్చెడు ఉన్నాయి. కొన్ని చెప్పండి అన్న. వచ్చి రోడ్లు వేసారా, లోగడాలు బిల్లులు చేశారు అందరి. ఇప్పుడు పింఛన్లు కరెక్ట్గా ఇస్తున్నాడా? ఓ రోజు ముందే ఇస్తున్నాడుగా. సిలిండర్లు ఇచ్చాడా, బియ్యం ఇస్తున్నాడా, అన్నీ కేసులు అన్నీ దోడుతున్నారా? వాళ్ళు ఎన్ని తిన్నాయి, ఎన్ని వేసినాయి అన్నీ ఉన్నాయా? లెక్కరు బాగానే ఉందా? అందరూ ఓకే అంటున్నారు లెక్కరు. తల్లికి వందనం తీసేసి తండ్రికి ముందు బుడ్డి మాత్రమే వదిలేడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి అంటానికి అప్పుడు రోగాలే చచ్చారు, ఇప్పుడు రావట్లేదు, రోగాలు రావుగా. మంచి మంది తాగుతున్నారుగా. ఎవరైనా రేటు నీకు ఎట్టనా మంచి తాగుతున్నారు. జగన్ మందు అమ్మాడు, ఆ డబ్బు ఏం చేశాడు అర్థం కాదు. ఫోన్పే లేదు, ఆ డబ్బులు ఏం చేశాడు? ప్రజలకే పనిచేసాను, వచ్చిన ఆదాయం మొత్తం అంటున్నాడు. ఎవరు పెంచాడు? ఏం పెంచాడు? రోడ్లు తెలవట్లేదా? డెవలప్మెంట్ తెలవట్లేదా? 2,71,000 కోట్లు పేదలకు పనిచేశాను నేను అంటాడు. 30 లక్షలకు వాళ్ళు పొలం కొన్నారు, ₹1,00,00,000 అమ్ముకున్నారు. భూ కబ్జా ఎంత చేశారు వాళ్ళు? అన్నీ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని వేల కోట్లు తిన్నాడు. షెడ్ భూములు ఇచ్చాడు, ఆ భూములు ఏమన్నా వేసాడా? ఒక బిల్డింగ్ అయ్యిందా? ఒకడు పేదవాళ్ళు ఉన్నారా? ఏం లేదుగా. ఆడ ఒక డెవలప్మెంట్ లేదుగా. ఏ ప్రభుత్వం ఇవ్వనట్టు 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాను నేను అంటే ఆయన ఇచ్చాడు. ఇచ్చింది ఏది? అది ఆడ కట్టింది ఏది? ఆడ ఫ్లాట్ ఇచ్చాడు ఏది? ఆడ పోయిన వాళ్ళు ఉండాలి ఏరి, ఆడ ఏ సౌకర్యం ఉంది? ఒకటన్నా ఒక దాంట్లోకి వెళ్ళారు, ఒక జిల్లాలో అన్నా ఏడా వెళ్ళలేదుగా. స్టేట్ మొత్తంలో ఒక జిల్లాలో కూడా ఏడా వెళ్ళా గృహప్రవేశం చేయలేళ్ళు. మరి ఎందుకు ఉపయోగం ఏముంది ఇచ్చి? నువ్వు డబ్బులు కాజేసి నువ్వు చేసావు కానీ వాడికి ఉపయోగం ఏముంది? అది చంద్రబాబు వచ్చిన తర్వాతే అసలు పేదలు బతికే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన. మరి వాదన చేస్తాడు, ఎందుకంటే పోయినసారి కొట్టి చంపాడు జనాల్ని. ఎవరైనా మాట్లాడితే ఎదిరించి కేసు పెట్టేవాడు, ఇప్పుడు అది లేదు కదా, అందుకని అంటున్నాడు. అయ్యో, మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నిస్తుంటే అంటున్నారు కదా. అరెస్ట్ చేస్తున్నారు, తప్పు లేకుండా అరెస్ట్ చేస్తున్నారా? తప్పు ఏదైనా కానీ తప్పు చేశారా లేదా వాళ్ళు? సోషల్ మీడియా కానీ మామూలు వాళ్ళు కానీ కేసులు పోయినసారి అన్ని తప్పు చేశారా లేదా? వాళ్ళు తప్పు చేసినా చేస్తుంది, కోర్టు ద్వారాగా చేస్తుంది. వాళ్ళు మామూలుగా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేదుగా, వాళ్ళని జనాలు కొట్టలేదుగా. పోయినసారి కొట్టినట్టు వీళ్ళు కొట్టలేదుగా. అది జనాలు ఎవరు కొట్టారు, ఎవరు చావగొట్టారు, ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? అయ్యో, అసలు మా కార్యకర్తలు నోరు తెరిచే పని లేదు, దాదాపు 40 మందిని చంపేశారు అంటున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ భూదందం ఇంకెంత కొడాలి నాని వాళ్ళవి వీళ్ళు ఎందుకు జరుగుతున్నాయి కట్ట, పెద్దిరెడ్డి వాళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు వచ్చింది, వాళ్ళు అందరూ పాతుపోయి వాళ్ళు దందాలు చేస్తానే ఉన్నారుగా, గనుల్లో చేస్తున్నారు, అన్నిట్లో చేస్తున్నారుగా. చేయింది అంటే అదేంటి? రేషన్ బియ్యం ఆ రకంగా చేశారా? అది మాకేం సంబంధం అంటున్నారు కదా. వాళ్ళకి సంబంధం ఎందుకుంటది? వాళ్ళకి ఉండదు, కొని అమ్ముకుంటారు కానీ సంబంధం ఉండదు. వాళ్ళు కాదు. దొరికితేనో దొంగలు, దొరకపోతే దొరలు. గడిచిన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు మాట్లాడిన భాష, ఇప్పుడు జరుగుతున్న భాష, ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు మాట్లాడిన భాషను అసలు ఎలా చూడాలంటారు? అది చెప్పకూడదు. వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, మాట్లాడకూడదు భాష మాట్లాడారు వాళ్ళు. ఆ తేడా ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు? అదే అడుగుతుంది. ఆ భాష విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏం చేస్తాం, చేయలేము. మనం మాట్లాడారు, మన కేసు పెట్టి లోపడేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడినా ఏం చేస్తున్నాడు, కేసు పెట్టి లోపడేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విమర్శించాలా? అది ఇవాళ స్వేచ్ఛ ఉందా లేదా? వాళ్ళకి ఉంది స్వేచ్ఛ, మాకు ఉందిగా. అయ్యా, అసలు స్వేచ్ఛ లేకుండా పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కన్నా. అనొచ్చు. నువ్వు పోయింది ఏది? అసెంబ్లీ పోయింది ఏది? నువ్వు
నువ్వు ఆ రకంగా ఎమ్మెల్యేలు నువ్వు అంతమంది ఉన్నావని చంద్రబాబు నాయుడు లాంటి ఆయన ఎక్కించిపరిచావు. ఇవాళ నువ్వు అసెంబ్లీ పోయింది ఏది? అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరు, అందుకే మీడియా ముందరే మాట్లాడతాను అంటున్నాడు. ఇస్తారా హీరో? నువ్వు పోతేగా తెలిసేది, మైక్ ఇచ్చేది లేనిది. నీకు టైంకి కేటాయిస్తారా లేదా? నువ్వు పోతేగా 10 రోజులు పో. నాకు ప్రజా సమస్యల మీద పోరాటానికి నాకు మైక్ ఎవరు అంటున్నారు కదా. పోయి అడిగితే వేయలేదనుకో అప్పుడు బయటరా, అప్పుడు ప్రచారం చెయ్యి. నాకు అసెంబ్లీలో పోతే మైక్ ఇట్లేదు, నేను అడగటానికి అవమానించారు అని చెప్పు. అది లేదుగా. నువ్వు అసలు లోపల పోయింది ఏది? నువ్వు అడిగింది ఏది? నీకు ఇచ్చారో లేదో, టైం ఇస్తారో లేదో నీకు తెలిసింది ఏది? నువ్వు అడగటానికి పరిపాలన చేయాలనా? జనాలు మంచి చేయాలని ఉండవా? నేను చేసిందే జనాలకు మంచి, చంద్రబాబు వచ్చి అంతా చెడే చేస్తున్నాడు అంటున్నారు అని ఆయన అనుకుంటున్నాడు అట్ట అని. మరి వాళ్ళ చెల్లెలు ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడుతుంది? ఆ చెల్లెలు చంద్రబాబు మాట ఏంటని అంటున్నాడు. ఎవరు చంద్రబాబు నాయుడు మాట మాట్లాడితే కాంగ్రెస్ అటు ఎదిరించి ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు ఎదురిస్తుంది. ఎందుకు ఎదురుస్తుంది చంద్రబాబు నాయుడిని? చెల్లె కాంగ్రెస్ మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఏనాలుగా. అదే లేదు, చంద్రబాబు పాటే పాడుతుంది అంటున్నారు కదా అని అనుకుంటున్నాడు ఆయన భ్రమ. ఆమెం కాదుగా, కాంగ్రెసేగా వ్యతిరేకిస్తుంది అన్నిటికీ పనుల్లో. వ్యతిరేకీకరణ ఉంటే అయ్యా చంద్రబాబు నాయుడు పక్షం మాట్లాడతలేదు అని అనుకోవచ్చు. ఏం చేశారు అది ఇది అని అడుగుతుంది. 6 పథకాలు ఏమి ఇచ్చారంటుంది. రైతు భరోసా ఏదంటుంది. అడుగుతుందా లేదా? అన్నీ మరి అదే బస్ ఫ్రీ. అన్న మరి ఓవరాల్ గా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల సమస్యల మీద యుద్ధం చేస్తాను, జనవరి 3వ వారం నుంచి నేను ప్రజల మధ్యలోకి వస్తాను అంటున్నాడు. జిల్లా కేంద్రాల్లో 2 రోజులు ఉంటాను అంటున్నాడు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అదే వచ్చి పరిపాలన చేయమును. ఎప్పుడన్నా తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ చెప్పాడా? చెట్టులు నరకటము, మీటింగ్ వచ్చి ఎన్ని నాశనం చేయటము, 2 రోజులు ఆ కొట్టులు తెరవకుండా ఉంచటము ఏంది అది ఎందా? ఇప్పుడు వాళ్ళు మరి వీళ్ళు ముఖ్యమంత్రులేగా, మరి వాళ్ళు ఏం చేయట్లేదే. వాళ్ళు మామూలుగా మీటింగ్లు చెబుతున్నారుగా. బారికేళ్ళు ఏంది, 2 రోజుల ముందు సెలవులు ఇటు ఏంది, బిల్డింగ్ల మీద పోలీసు కాపలాలు ఏంది, ఇవన్నీ ఎందుకు? అవన్నీ ఎందుకు? ఆ 3 రాజధానులు అట్లా చేశాడు. ఒక డెవలప్ ఉందా? ఒక కంపెనీ తెచ్చాడా? ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఎందుకు అయ్యి? తిరిగి అధికారంలోకి నేనే వస్తాను అంటున్నాడు కదా. మంచివాడు వస్తాడుగా మంచివాడే వస్తాడు. ఓట్లు అయితే వస్తాడు, ఓట్లు అయిపోతే రారుగా. అది